ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే మీకు చతుర్థాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు. మకర రాశి వారికి కేతువుతో కలిసి ఉన్నాడు. కేతు తృతీయాధిపతి. చాలా ఇదిగా ఉంటుంది మీకు ఈ పరిస్థితిని చూసుకున్నట్లయితే. ఈ యొక్క మకర రాశి వారికి మానసికంగా కొంచెం కకలావికలమయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు సాఫ్ట్గా ఉంటే కుజుడు పరిగెత్తిస్తూ ఉంటాడు. మాతృమూర్తి హెల్త్ బాగాలేకపోవడం కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగంలో ప్రెజర్స్, ఈ ఉద్యోగంలో కూడా మీకు ప్రెజర్స్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే చతుర్థంలో శుక్రుడు కదా, అది పెద్ద యోగం కాదు. అలాగే మకర రాశి వారికి 10th హౌస్ ప్లానెట్. ఇక్కడ కూడా ఆయన మీకు మకర రాశి, మేషరాశి నుండి తులారాశిని చూస్తున్నారు, దశమ భావాన్ని చూస్తున్నారు కాబట్టి భాగ్యభావాన్ని చూస్తున్నారు, దశమ భావాన్ని చూస్తున్నారు కాబట్టి మకర రాశి నుండి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బుధాదిత్యం అనేది మీకు ఈ యొక్క 6th హౌస్లో ఏర్పడ్డది. తద్మూలకంగా నూతన బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కొంత శత్రుత్వాలు ఇవన్నీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో ఇమేజ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలలో వర్క్ చేసే వారికి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుక్రుడు వచ్చేసి మీకు మకర రాశి వారికి చతుర్థం కదా, చతుర్థాధిపతి, దశమాధిపతి, రెండు కోణాధిపతి, కేంద్ర పంచమాధిపతి, మీకు దశమాధిపతి. ఈయన వచ్చేసి అంటే సంతానానికి సంబంధించి, వివాహ సంబంధానికి కావచ్చు, గృహమైన ఏదైనా బిజినెస్కి సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్, ఎక్కువ టెక్నికల్ రంగాలలో పనిచేసే వారికైనా రుణాలు ఇవ్వడం, వడ్డీ వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కానీ, టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి కానీ, వీరందరికీ కళాత్మక రంగాలలో వర్క్ చేసేవారికి వారి రాశిని వారు చూసుకుంటున్నారు. మకర రాశి వారికి దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉండి తన స్వరాశిని చూస్తున్నాడు కాబట్టి ఎంతో బెనిఫిట్స్ జరగకపోవు. చక్కగా మీరు అనుకున్న దాన్ని ఛేదించుకోగలుగుతారు. చక్కని జీవితం ముందు మీరు ఆశించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.